నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు. శంషాబాద్ కు రావాల్సిన 40 విమాన సర్వీసులు నిలిపివేత. హైదరాబాద్ DSS భవన్ లో సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం. అంగన్వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమావేశం. కోవిడ్-19 పై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్. 16 క్వింటాల బియ్యం స్వాధీనం. నిర్మల్ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు శాపంగా అమరిన హైస్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం. తెలుగు పేపర్ కు బదులుగా సంస్కృతం సబ్జెక్టు సెలెక్ట్ చేసిన యాజమాన్యం. ఖంగుతున్న విద్యార్థులు. నల్గొండ జిల్లాలో పరీక్ష రాస్తూ గుండెపోటుతో కుప్పకూలిన 10వ తరగతి విద్యార్థిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ DSS భవన్ లో కరోనా వైరస్ పై గిరిజన శాఖ కమిషనర్ కార్యదర్శి దివ్యతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు పిల్లలకు అందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసే వరకు అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, SP రమా రాజేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. చైనా నుంచి అంచెలంచెలుగా అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఒక చరిత్ర రాష్ట్రం కనుక ఒకప్పుడు ఒక దేశంగా స్వతంత్ర దేశంగా ఉండి సంపన్నమైనటువంటి దేశం కనుక ఆ రోజు నుంచే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంతోమంది దేశస్తులు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అనేక సంబంధాలు కలిగిన రాష్ట్రం కనుక చాలామంది ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి రావడం మూలన మన రాష్ట్రంలో ఈ కరోనా కేసెస్ కూడా ఒక రోజుకు ఈ కరోనా కేసెస్ కొత్త కేసెస్ ఐడెంటిఫై కావడం, ముఖ్యంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పగడ్బందీగా ముందే ఊహించి ప్రజలకు భయాందోళనకు గురి చేయదని చెప్పి మొట్టమొదటి నుంచి అనేక చర్యలు చేపట్టినందుకు ఇక్కడ చాలా వరకు మొత్తం కూడా కంట్రోల్ కావడం జరిగింది. ప్రజలకు చెప్పింది కొంత, కానీ చేసింది కొండంత. ఎయిర్పోర్ట్లలో కానీ అనేక రకాల ప్రాంతాల్లో అనేక రకాల చర్యలు చేపట్టడం మూలన ఈరోజు సెకండ్ కేటగిరీ వరకు పోలేదు. వచ్చినటువంటి కేసులు అన్నీ కూడా ఈరోజు వరకు నమోదైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసెస్ టోటల్గా కూడా వాళ్ళందరూ ఫారిన్ పోయించినటువంటి వాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ కానీ వాళ్ళకు మాత్రమే ఈ వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఇంకొక వ్యాధి చెందకుండా ఉన్నదంటే పకడ్బందీగా ఆరోగ్య శాఖ అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించినందుకు ఈరోజు చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. కానీ ఈ మహమ్మారి అనేది వ్యాప్తి చెందడానికి చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా దేశాలు చూస్తే మనం ఫస్ట్ 3 కేసుల నుంచి అట్లా పెరుగుకుంటా 20,000, 30,000 అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇది కనపడదు, రాగానే ఇమ్మీడియట్గా కనిపించేది కాదు. 3 వారాల తర్వాత మెల్లగా బయటకు వచ్చేస్తుంది. కనుక సోకిన వ్యక్తికి, వ్యాధి సోకిన వ్యక్తి కూడా ఆయనకు ఉందని తెలిస్తే ఆయన జాగ్రత్త పడుతుంది. ఆయనకే తెలియదు కనుక ఆయన తెలిసే లోపల ఎంతమంది కలిసిండ్రు,
ఆ అంతమంది ద్వారా మన ఇతరులకు కూడా వ్యాప్తి చెందేటువంటి గొప్ప అవకాశాలు ఉన్నాయి. కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఓన్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఖాళీ ప్రివెంట్ చేయడమే, స్వయంగా ప్రివెంట్ ఎవరు వాళ్ళు చేసుకోవడమే ప్రధానంగా ఈ వ్యాధి వ్యాప్తి ఉండడానికి కారణమవుతుంది. కనుక దీన్ని ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చేయాలి, అధికారులు చేయాలి అనేది కాకుండా స్వీయ రక్షణ మనంగానే రక్షించుకోవడానికి, మన ఆరోగ్యం బాగుండడానికి, మన భార్య పిల్లలు, మన కుటుంబం, మిత్రులు, మన ఊరు బాగుండడానికి, ఇది రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తేనే ఈ వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉంటుంది. మరి జిల్లాలో కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా ఆరోగ్య మన డిఎంహెచ్ఓ గారు, అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ మరి పగడ్బందీగా వారందరూ కూడా చర్యలు చేపడతా ఉన్నారు. కానీ వాళ్ళ మీద వదిలేస్తే కాదు, ప్రతి పౌరుడు బాధ్యత తీసుకొని వారు చెప్పినటువంటి, ప్రభుత్వం చెప్పినటువంటి, మా ముఖ్యమంత్రి గారు నేను చెప్పినటువంటి అందరూ పాటిస్తేనే దీన్ని మనం అరికట్టగలుగుతాం. ఇది ఒకవేళ అన్కంట్రోల్ అయిందంటే మాత్రం ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది, భయాందోళన వాతావరణం అవుతుంది. దానికి కారకులు ఎవరు కాదు, మనమే అన్నట్టు అర్థం చేసుకొని వస్తుంది. కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనంగానే చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది. జాగ్రత్తలు పాటించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మీడియా కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఇవన్నీ వ్యాధి నివారణ చర్యలు ఏమేమి చేస్తే బాగుంటుంది దాని మీద దృష్టి పెట్టాలి. దయచేసి లేనిపోని అపోహలు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు క్రియేట్ చేసిన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి ఖచ్చితంగా కూడా. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని కేసులు నమోదు చేసినారో వాళ్ళ మీద ఏమేమి యాక్షన్ తీసుకున్నారో ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ తెలపాల్సిన అవసరం ఉంది. చాలా వరకు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఎవరు వచ్చి కాంప్లీట్ ఎవరు ఇయర్ దీన్ని డిపిఆర్ గారు మీరు ఇమీడియట్గా రోజు అన్నీ చెక్ చేసి ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేయండి. డైరెక్ట్గా మీరు ఇమీడియట్గా సంబంధించినటువంటి పిఎస్కు, ఎస్పీ గారికి మీరు రిపోర్ట్ చేయండి. వాటిపైన కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఈ ప్రాంతంలో స్కైలో పడేటప్పుడు కూడా నేను చిన్నగా స్కైలో పడుతుందంటే ఈ ప్రాంతంలో ఏమేమి జరిగిందో మాకు తెలుసు. 100 పైగా దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ బయట ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ నుండి ఢిల్లీ, ముంబై, చైనా, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాల నుంచి రావాల్సిన 40 విమాన సర్వీసులను నిలిపివేశారు. దుబాయ్, షార్జా, కొల్లాపూర్, సింగపూర్ నుంచి శంషాబాద్కు రావాల్సిన విమానాలను కూడా నిలిపివేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అనాసిపురం మల్లికార్జున రైస్ మిల్లుకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా ఏసీ వాహనంలో తరలిస్తున్న 16 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వివేకానంద హై స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం 10వ తరగతి విద్యార్థులకు శాపంగా మారింది. పరీక్షల్లో తెలుగు పేపర్ 2కు బదులుగా సంస్కృతం సబ్జెక్టు పేపర్ రావడంతో కంగుతున్న విద్యార్థులు అక్కడి ఇన్విజిలేటర్లను ప్రశ్నించారు. ఇది మీ స్కూల్ యాజమాన్యం ఆన్లైన్లో సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ అని తెలపడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో వివేకానంద హై స్కూల్లోని 35 మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. వేలలో ఫీజులు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థులతో జనగాటమా ఖబర్దార్ ఖబర్దార్ భారత్ మాతా కీ జై దేవి రాజ్యం దొంగల రాజ్యం సార్ ఏబీపీ ఏమైపోతుంది లోపలికి వచ్చినానుకో ఏబీపీ అరే మేనేజ్మెంట్ తోటి మాట్లాడాలి. అందుకని విద్యార్థి పరిషత్ ఎప్పుడు రైట్ అండ్ రైట్ ఓపెన్ ప్లేస్ లో మాట్లాడతారు. సరేనా సార్ మీరు తీసుకుంటున్నారు సార్, మీరు బాధ్యత తీసుకుంటారు సార్. ఇదని మీకు లేదు, మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు సార్? మీరు మీ భయం పేరెంట్స్ గారు మాట్లాడుతున్నాం అనుకోండి. సరేనా పేరెంట్స్ వచ్చింది సార్ మీరు అది ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఇనండి, వాళ్ళు వచ్చింది మరి ఇది ఎట్లా సార్ అంటే మీరు చూసుకుంటారు సార్. పేరెంట్స్ ఒక నమ్మకం ఇవ్వండి. నమ్మకం ఇస్తున్నా చెప్తున్నా సార్. సార్ ఈయనని కాదు సార్, ఎందరు పేరెంట్స్ అందరు వచ్చిన కదా వాళ్ళతో మాట్లాడి ఇచ్చేద్దాం. సరేనా సార్? అదే పేరెంట్స్ మా మేనేజ్మెంట్ మొత్తం తప్పేసింది. మాకు నార్మల్ సబ్జెక్ట్స్ వచ్చేది కాంపిటేటివ్ కోర్స్ అని అది పెట్టిండ్రు. నిన్న 60 మార్క్స్ పేపర్ వచ్చింది. దాదాపు ఎవరు ఏం మంచి రాయలేము. ఈరోజు సంస్కృతి వచ్చింది, ఆ సబ్జెక్టే లేదు మాకు. 20 మార్క్స్ సంస్కృతి వచ్చింది, ఎవరు రాయలేము. 35 మెంబర్స్ రాయలేము. అలాగే ఇన్విజిలేటర్కి అడిగితే మీ తప్పు, మీ మేనేజ్మెంట్ తప్పు అంటున్నారు. ఇప్పుడైతే ఈడ మేనేజ్మెంట్ కూడా లేదు, స్కూల్లో వచ్చి అడుగుదామంటే. ఇప్పుడు నిన్న మాకు రావాల్సింది 40 మార్క్స్ పేపర్, కానీ మాకు వచ్చింది 60 మార్క్స్ పేపర్, తెలుగు పేపర్ 1. ఇవాళ మాకు రావాల్సింది తెలుగు పేపర్, కానీ వచ్చింది పేపర్ మాత్రం సంస్కృత్. అసలు మాకు స్కూల్లో సంస్కృత్ సబ్జెక్టే లేదు. అంతా అయమంగం చేసేసి మేము పాస్ అయ్యే అవకాశాలు కూడా లేవు అక్కడ. ఎవరు తప్పు అసలు? ఈ స్కూల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఆల్ టికెట్లో ఎన్రోల్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళు తప్పు చేశారు. అప్పుడు అక్కడ మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు ఎగ్జామ్స్లో. బైన్సాలో వివేకానంద అనే స్కూల్లో
ఇక్కడ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారంటే వారం రోజుల క్రితం ఒక హాల్ టికెట్ వచ్చింది, 10th హాల్ టికెట్. దానిపైన కాంపోజిట్ కోర్స్ అని ఒక కోర్సు హాల్ టికెట్లో వాళ్ళకి ఒక సబ్జెక్ట్ చేంజ్ వచ్చాయి. వచ్చిన తర్వాత వెంటనే ఒక 2-3 అవర్స్లోనే స్టూడెంట్స్ అందరూ వెళ్ళి మేనేజ్మెంట్ కలిసినారు అనమాట. ఏంది సార్ ఇక్కడ ఇలాగైంది, మిస్టేక్ వచ్చింది కాంపోజిట్ కోర్స్ అంటే, లేదు అది ఒక స్పెషల్ కోర్స్ అని చెప్పిండ్రు. స్పెషల్ కోర్స్ అన్నప్పుడు ఇలా చెప్పిన సబ్జెక్ట్స్ ఏంది, ఆ స్పెషల్ కోర్స్ ఏంది అసలు? మేము ఏవీపీ నుంచి ప్రశ్నిస్తున్నాం. మేనేజ్మెంట్ మొత్తం దిగి రావాలి. అలాగే పిల్లలు కూడా ఏమంటున్నారంటే చెప్పిన తర్వాత ఇది ఒక స్పెషల్ కోర్స్ చేంజ్ అవుతుంది అనేసరికి అంటే సరేలే అని వాళ్ళ మీద నమ్మకంతో స్టూడెంట్స్కు మేనేజ్మెంట్ మీద నమ్మకంతో వాళ్ళు ఏం చేసినారంటే డైరెక్ట్ ఎగ్జామ్ రాయడానికి పోయినారు. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళకి అడిగితే మేనేజ్మెంట్ ఇన్విజిలేటర్కి అడిగితే మీ యొక్క కాంపోజిట్ కోర్సు రాస్తే రాయండి లేకుంటే వెళ్ళిపోండి అన్నారు. ఇది ఎవరు తప్పు? స్టూడెంట్స్కు న్యాయం చేయడానికి మేము ఏబీపీ ఇక్కడ కోరుతుంది. అలాగే మేనేజ్మెంట్ మొత్తం దిగి రావాలి, డిఈఓ ఎంఈఓ ఇక్కడికి రావాలని కోరుతున్నాం. భారత్ మాతాకి జై. నల్గొండ జిల్లా కేతపల్లి గ్రామంలో 10వ తరగతి పరీక్షలు రాస్తూ పరీక్షా హాల్లోనే ఓ విద్యార్థిని గుండెపోటుతో కుప్పకూలిపోయింది. విషయాన్ని గమనించిన ఇన్విజిలేటర్లు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్ లో దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థికి ఇంతకు ముందే గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు దేవరకొండ ప్రభుత్వ వైద్యాధికారులు తెలిపారు. నా పేరు స్కైలాక్ సార్, మా పాప పేరు దాని. ఇలా ఎగ్జామ్ రాయకపోయింది సార్. నిన్న బాగానే ఉన్నాను. ఈరోజు మా అమ్మాయికి ప్రాబ్లం జరిగింది, ఉండే ప్రాబ్లం. అంటే సార్ ఫోన్ చేసింది సార్. ఇప్పుడు నేను చిలకలు ఉన్నాను, అంటే మీరు జల్దీ రావాలి తీసుకున్నా అంటే నేను రాకముందు సార్లు దేవరకొండ తీసుకొచ్చి హాస్పిటల్ చేంజ్ చేసి అవుతుంది. బోర్డర్ స్కూల్ సార్. ఎక్కడ? ఏడుగు మోడల్ స్కూల్కి ఏఎంఎస్ ఫిజికల్ డైరెక్టర్. 106 రూమ్ నెంబర్ రూమ్లో పడ్డది. ఆల్రెడీ మేము బయట ఉన్నాం. బయట ఉంటే ఇన్సులేటర్ వచ్చి అమ్మాయి పడిపోయింది అని మేము పోయి వెంటనే ఫోన్లు కూడా మా దగ్గర లేదు. ఫోన్ లేకుంటే కిందికి వెళ్ళి 10 నిమిషాలు టైం పట్టింది. వాళ్ళకు 108 ఫోన్ చేసి ఎవరు ఆన్ స్పాట్లో లేరు. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ బండి పంపించి వెంటనే తీసుకొని వచ్చారు. ఎగ్జామ్లో అయితే అమ్మాయి ఏం రాసిందో తెలియదు, చూడలేదు. అక్కడ జంబికుంట పట్టణంలో కరోనా వైరస్పై వచ్చిన వార్తలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎంఆర్ఓ పట్టణ సిఐ ఆసుపత్రిలో కరోనా అనుమానితుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు నార్మల్గా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో అధికారులు స్థానికులతో మాట్లాడి అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందకూడదని సూచించారు. కరోనా కలకలమని టీవీలో వచ్చిన సమాచారంలో భాగంగా ముందే ఈ కేసు మాకు రిజిస్టర్లో ఉంది. ఆల్రెడీ ఫాలోఅప్ చేస్తున్న కేసుని కరోనా కలకలమని టీవీలో రావడంతో అందరు భయపడి మరి ఈ కేసు గురించి మాకు పదే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ కేసు మా ఫాలోఅప్లో ఉంది. ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు 7వ తారీఖు మార్చి రోజు. ఆ తర్వాత వాళ్ళు కరీంనగర్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో నుంచి మళ్ళీ జమ్మికుంటకు వచ్చారు. 3 days బ్యాక్ ఈ సఫరింగ్ విత్ కాఫ్, సోర్ థ్రోట్, ఫీవర్ అని వచ్చారు. లోకల్ పీడియాట్రిషియన్ని కలవడం జరిగింది. పీడియాట్రిషియన్ అడ్వైజ్డ్ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కూడా కాకపోతే చూద్దాం అన్నట్టు మాట్లాడారు. యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ఈ రికవర్డ్ సడన్ ఆన్సెట్ టుడే మార్నింగ్ వాజ్ బ్రాడ్కాస్టెడ్ యాజ్ ఏ సస్పెక్టెడ్ కరోనా అని ఇట్లా రావడం జరిగింది. దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సిఐ గారు, రెస్పెక్టెడ్ జమ్మికుంట తహసీల్దార్ గారు, మెడికల్ ఆఫీసర్ పిఎస్సి వాగ్లాల సస్పెక్టెడ్ కేసుని విజిట్ చేయడం జరిగింది. గోలి హరీష్ అని, బాబు పేరు ఆర్యన్. బాబు మార్నింగ్ సివిల్ హాస్పిటల్కి రెఫర్ చేసి చెస్ట్ ఎక్స్రే చేయడం జరిగింది. చెస్ట్ ఎక్స్రే ఏ ఒపాసిటీస్ లేవు, చెస్ట్ ఎక్స్రే క్లియర్. బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. బ్లడ్ శాంపిల్స్ ఆల్సో నార్మల్. బాబు వైటల్స్ ఆర్ స్టేబుల్, వెరీ యాక్టివ్ బాబు, అలర్ట్గా ఉన్నాడు బాబు కూడా, అంతా బాగానే ఉన్నది. దయచేసి ఇలాంటి రూమర్స్ ఏం స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ బాబు అంత సీరియస్గా మాకేం అనిపించలేదు. పల్మాలజిస్ట్తో కూడా వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. మేము కూడా వాళ్ళకు స్ఫూటం కల్చర్ గురించి ఎంజిఎం కానీ గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ కానీ వెళ్ళమని నిన్న నుంచే మేము ఫాలోఅప్ చేస్తూ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. నిన్నటితో పోలిస్తే బాబు చాలా
మంచిగా రికవర్ అవుతున్నది, ప్రోగ్నోసిస్ ఉంటున్నదని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది. దయచేసి ఇలాంటి రూమర్స్ కానీ ఇట్లాంటి వ్యాపకాలు కానీ దయచేసి ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఇది సొసైటీ సంబంధించిన విషయం. చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇంటి పక్కలు ఉంటారు. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ విచ్ ఈస్ కరోనా ఈజ్ త్రూఅవుట్ వరల్డ్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి అందరూ సంయమనంతో రూమర్స్ లేకుండా అందరూ మెడికల్ అండ్ హెల్త్కి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి, త్రూఅవుట్ తెలంగాణ రాష్ట్రానికి అందరూ సపోర్ట్ చేయాలి. ఈ హార్డ్ టైంలో ఎవరు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయదు. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 పై అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు, వైద్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇలా ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసి కరోనా నివారణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ కోవిడ్-19 పై పలు సూచనలు, సలహాలతో సందేశాన్ని విడుదల చేశారు. ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, అనవసరంగా భయపడద్దు ఒకటి. రెండవది ఏంటంటే, అనవసరమైన ప్రయాణాలు అవాయిడ్ చేయాలి. ఎక్కడ కూడా గ్రూప్స్లో ఉండడం, గ్రూప్స్లో వచ్చే విధంగా అది రిలీజియస్ యాక్టివిటీస్కి కావచ్చు, లేకపోతే ఇంకో ఫంక్షన్స్ కావచ్చు, తగ్గించి ఉండటం చాలా ముఖ్యం. తర్వాత వారు జాగ్రత్తలు తీసుకోవడం, ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇండోర్లో ఉండటం మంచిది. మీ ఇంటి పక్కల కానీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా బయటికి వెళ్ళి వచ్చి, అంటే వేరే ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని ఇంట్లోనే ఉండమని మేము సూచిస్తూ ఉన్నాము. అది వ్యాధి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా 14 రోజులు వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే అది వ్యాధి ప్రబలే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇండోర్లో ఉండమని చెప్తున్నాము. మీరు కూడా మీ సాధ్యమైనంత వరకు వాళ్ళకి అది నచ్చజెప్పి వాళ్ళందరూ కూడా ఇండోర్స్లో ఉండాలి. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కరోనా వైరస్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అర్జిత సేవలు మరియు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ కేశిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ గడువులో స్వామివారికి పూజా కార్యక్రమాలు అర్చకులచే యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా ముద్రాజ్ యువత ఆధ్వర్యంలో కరోనా వైరస్ దృష్ట్యా 200 మందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు నీరటి నరసింహానాయుడు, రాఘవేందర్, శివకుమార్, ఉపాధ్యక్షులు సంధ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఈరోజు ముద్రాజ్ యువత ఆధ్వర్యంలో బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి అన్న ఈటల రాజేందర్, మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా గురించి, తర్వాత ఈ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మేము అనుకున్నాము ఈరోజు జన్మదిన కార్యక్రమం భారీతో చేద్దామనుకున్నాము. కానీ ఈ అంటువ్యాధి వల్ల, ఈ కరోనా వ్యాధి వల్ల సాధారణంగా ఈ మాస్కులు పంపిణీ చేసి ప్రతి ఒక్కరికి మాస్కుల గురించి చెప్పి, తర్వాత ఈ మాస్కులు ధరించడం వల్ల ఆ వ్యాధి సోకదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మాస్క్ ధరించి రేపు రాబోయే ఆదివారం రోజు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఈ కరోనా వ్యాధిని మనం దరి చేరకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ముదిరాజు యువత ఈరోజు మాస్కులు తెప్పించి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అందులో అందరము పాల్గొనడం జరిగింది.
దాదాపు 128 ఏళ్ల తర్వాత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులకు కలగని పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యాహ్నం నుంచి అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆలయ చరిత్రలో 1892వ సంవత్సరంలో ఇలా జరిగింది. అప్పట్లో 2 రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు. అప్పటికి టీటీడీ ఏర్పడలేదు. ఆనాడు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జియంగార్లు మహంతుల మధ్య వివాదం తలెత్తింది. ఆలయ ఆధిపత్యం కోసం వారిలో వారు గొడవ పడ్డ వేళ ఆలయానికి తాళాలు పడ్డాయి. తిరిగి ఇంతకాలానికి కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన అధికారులు వారం రోజుల పాటు స్వామివారికి ఏకాంత కైంకర్యాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టి ఓ దశలో 38,000కు చేరిన 10 గ్రాముల బంగారం ధర స్టాక్ మార్కెట్లో ఉత్సాహం, డాలర్ విలువలో అనిశ్చితి కారణంగా తిరిగి పైకి ఎగబాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 305 రూపాయలు పెరిగి 40,136కు చేరుకుంది. వివిధ దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్ విలువ పతనం కావడం, బ్యాంకుల వడ్డీ రేటును తగ్గించిన కారణంగా పెట్టుబడిదారులు బిలియన్ మార్కెట్ వైపు నడుస్తున్నారని, దీనివల్లే విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు. శంషాబాద్కు రావాల్సిన 40 విమాన సర్వీసులు నిలిపివేత. హైదరాబాద్ డిఎస్ఎస్ భవన్లో సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం. అంగన్వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమావేశం. కోవిడ్-19 పై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు. 16 క్వింటాల బియ్యం స్వాధీనం. నిర్మల్ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు శాపంగా మారిన హైస్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం. తెలుగు పేపర్కు బదులుగా సంస్కృతం సబ్జెక్టు సెలెక్ట్ చేసిన యాజమాన్యం. ఖంగుతున్న విద్యార్థులు. నల్గొండ జిల్లాలో పరీక్ష రాస్తూ గుండెపోటుతో కుప్పకూలిన 10వ తరగతి విద్యార్థిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.